నిజానికి మీరన్న పాయింట్‌లో హిందువుల్లో చైతన్యం రాకనా? లేకపోతే ఇంకా కారణాలేంటి? ఇప్పుడు ప్రతిసారి రిపీట్ అవుతున్నప్పుడల్లా బీజేపీ కనిపిస్తుంటదక్కడ. లేపోతే బజరంగ్ దళ్ వాళ్ళు కనిపిస్తారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ ఉన్న ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎక్కువ కనిపిస్తది. అందులో పార్టీ పరంగా చూస్తే బీజేపీ కనిపిస్తది. మిగతా పార్టీలు ఏవున్నాయో రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గానీ, ప్రభుత్వం పరంగా ఉన్న కాంగ్రెస్ గానీ కనిపించవు. ఎందుకంటారు? సి బీఆర్ఎస్ అదే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది ఫస్ట్ నుంచి కూడా మేము కొంచెం సనాతన ధర్మానికి ఎక్కువ విలువిస్తాం బేసికల్గా. సో మేమేంటంటే పార్టీ పరంగా కాదు, సామాజికంగా దేవుణ్ణి మొదటి నుంచి మనం కొలుస్తాం కాబట్టి ఆ ఒక ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం. మిగతా పార్టీలు ఏం చేస్తున్నారంటే బీజేపీ అనేది ఓన్లీ హిందుత్వము శ్రీరాముడు ఇదని అట్లా ముద్రలు వేసి కావాలని డీవియేషన్ కోసం, జనాల్లో మైండ్ డైవర్షన్ కోసం అలాంటి ముద్రలు వేస్తుంది. కానీ మేము అన్ని కులాల వాళ్ళకు కూడా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ముస్లిమ్స్కి మేము ఎన్ని ఉపాధి పథకాలు పెట్టాం చెప్పండి. ఈవెన్ కోచింగ్స్ అండ్ ఫ్రీగా కూడా వాళ్ళకి ఫీజు కట్టకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ ట్రైనింగ్ అయ్యే విధంగా కూడా మేము పెట్టాం. చాలా మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. ముస్లిమ్స్కి ఎన్ని వేల మందికి మేము కోర్సెస్ ఫ్రీగా పెట్టామో, వాళ్ళ ఉపాధి కోసం, టాలెంట్స్ కూడా, వాళ్ళ లోన్స్ కోసం అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెట్టాం. ఆ మద్దతు అంతే స్థాయిలో బీజేపీకి వస్తుందా ముస్లిం వర్గం నుంచి? దాన్ని అందుకనే కదా వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఎక్కడ మాకు వాళ్ళ సపోర్ట్ కూడా వస్తుంది అని మమ్మల్ని ఇట్లా నెగిటివ్ కింద చూపిస్తున్నారు, వీళ్ళొక్క హిందూ పార్టీ అని. ఇప్పుడు అలాగనుకుంటే కాంగ్రెస్ ఏంటండి ఓపెన్గా అది ఓన్లీ ముస్లిం పార్టీ అని మనం చెప్పచ్చు, క్లియర్గా చెప్పచ్చు. మరి కాంగ్రెస్ ఉండాలి అందరు ముస్లిమ్సా? కాదు కదా, అందు హిందువులే కదా. అది ముస్లిం పార్టీ అండి. ఎప్పుడైనా బొట్టు పెట్టుకుందా? ప్రియాంక గాంధీ బొట్టు పెట్టుకుందా? ఇక్కడ నుదుట బొట్టు పెట్టుకుందా? లేదుగా. సోనియా గాంధీ పెట్టుకుందా? లేదుగా. అసలు వాళ్ళు ఎప్పుడైనా కల్చర్ అంటే ఒక దేవుడికి సంబంధించిన దీంట్లో ఎప్పుడైనా పార్టిసిపేషన్ అనేది మనం చూసామా? లేదు. మాటలు చెప్పడం తప్ప. సో అసలు అది ఎట్లా అవుతుందండి హిందూ పార్టీ? బేసికల్గా కాదు అసలు. ఈవెన్ వాళ్ళు పెట్టుకున్న పేరే అది కాదు, అది మనకు తెలుసు. ఆ గాంధీ అన్న పేరు కూడా వాళ్ళకి రిలేటెడ్ కాదు, అయినా నడిపించేస్తున్నారు. సో ఆ హిస్టరీ అంతా చాలామందికి తెలుసు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ సొంత లాభాల కోసం మిగతా పార్టీ వాళ్ళు కూడా ఈ హిందూయిజాన్ని బీజేపీ మీద ఎక్కువ రుద్ది అట్లా చేస్తున్నారు. బట్ మేము 100% మేము హిందువులమే కాదని చెప్పట్లేదు. అలాగే మాకు ముస్లిమ్స్ లేరు మా పార్టీలో. బీజేపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వింగ్ ఉంది, మాకు వింగ్ ఉంది, సెల్ ఉంది. మాకు కూడా ముస్లిమ్స్ అధ్యక్షులు ఉన్నారు, సెల్ ఉంది. మాకు ఏ కులం వాళ్ళతోని మాకు ఎప్పుడు వ్యతిరేకం అనేది లేదు. అందరూ మా దృష్టిలో సమానమే, అందరూ ఈక్వల్గా డెవలప్ అవ్వాలి, కుల మతాలకు అతీతంగా అందరూ ఈక్వల్గా డెవలప్ అవ్వాలన్నది మా ఇంటెన్షన్. ఈ మిగతా రీజనల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే ఆ ఇంటెన్షన్ సైడ్ ట్రాక్ చేసి మమ్మల్ని ఎక్కువగా హిందుత్వం కింద వీళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్నారు, నెగిటివ్ చూపిస్తున్నారు. పాజిటివ్ కంట ఇప్పుడు ఇలా గుళ్ళు కూల్చారండి. హిందూయిజం గురించి పోరాడుతున్న బీజేపీ మీలాంటి నేతలు హిందూ పార్టీగా బీజేపీని క్రియేట్ చేయటం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం ఏం రాలేదండి. ఇక్కడ ఏమవుతుందంటే ముస్లిమ్స్ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళు తెస్తున్నారు అట్లా. కానీ మేము వాళ్ళకి చాలా చేసాం. ఓపెన్గా చెప్పాలంటే మేము ఎన్నో డిగ్రీ కాలేజెస్ అని వాళ్ళకి అలాట్ చేయడం ఇవన్నీ మనం చాలా చేసాం, అవునా? మరి ఇవన్నీ ముస్లిమ్స్కి మేము ఎందుకు చేయాలి? చేసాం కదా. మాలో ఆ చెడు ఉద్దేశం మాలో లేదు. క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని గుడులు కూలగొట్టారు కదా, ఆల్మోస్ట్ 9 కూలగొట్టారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేయట్లేదు, చూసి మూసుకొని కూర్చున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే అంతసేపు ఫామ్ హౌస్ రాజకీయాలు కావాలి, వాళ్ళకి ఫామ్ హౌస్ రాజకీయాలు కావాలి. మన కేటీఆర్ గారికి అయితే అంతసేపు ట్విట్టర్లోనే ఉండాలి ఆయన, అంతే. ఆయన బతుకంతా ట్విట్టర్లోనే గడిపేస్తాడు. బయటకు వచ్చి రియల్గా జనాలు ఏం ఎందుకంటే వాళ్ళు ఎందుకు వాయిస్ ఇవ్వలేదు చెప్పండి అసలు? ఇప్పుడు గుళ్ళు కోలుగొడుతున్నారు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఇంక కవిత అంటారా, ఆమెకు ఎంతసేపు ఆస్తి పంపకాలు సరిగ్గా జరగలేదని చెప్పి ఆమె రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుంది ఓపెన్గానే. ఒక కూతురు అయ్యింది, తండ్రి బతికుండగానే కూతురు కొట్లాడుతుంది. ఇంకా వాళ్ళకే ఒక సఖ్యత లేదు, వాళ్ళే కొట్టుకొని చేస్తుంటే ఇంకా వీళ్ళు హిందువుల గురించి మామూలు జనాల గురించి ఏం ఆలోచిస్తారండి? ఆలోచించే పరిస్థితి ఉందా అసలు? వాళ్ళకి అంత మైండ్ ఫ్రీ ఉందంటారా? వాళ్ళే కొట్టుకుంటున్నారు. రోహింగ్యాలు మన రాష్ట్రంలో ఉన్నారు అంటున్నారు, మీరు నమ్ముతున్నారా? నిజంగా ఉన్నారా? 100% ఉన్నారండి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి సెక్యూరిటీ ప్రాబ్లం చాలా వరకు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న
వాళ్ళందరూ కూడా మైగ్రేటర్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చి ఉంటున్నారండి? హైదరాబాద్లోనే. ఈరోజు మనం ఎక్కడ చూసినా బయట బల్ల అవనియండి, మురి మిక్చర్స్ అవనియండి, ఇంకా మిగతా అన్నీ పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరు? రోహింగ్యాసే. వాళ్ళే. ఎందుకు ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని ఎన్నుకుంటున్నారు? అంటే కాస్మోపాలిటన్ సిటీ, అందరు ఇక్కడికి వస్తే బతకొచ్చు, ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ బ్రతుకు తెలుగుకి ఇది బాగుంటుంది అంటే ఎవరేమనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను పోయి పాకిస్తాన్ వెళ్ళాను అనుకున్నాను, రాణిస్తాడా? అసలు రానోడు. అవునా? ఒకవేళ వెళ్ళాను అనుకోని కర్మకాలు అనుకోకుండా లోపల తోసేస్తాడు, నన్ను జైల్లో పడేస్తాడు, నరక యాతన పెడతాడు. కానీ మనకి ఇక్కడ అంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉందా హైదరాబాద్లో? చెప్పండి. ఏమండి, మనం అంత మేజర్ ఆపరేషన్ సింధూర్ ఇలాంటివి జరిగిన ఇష్యూస్ జరుగుతున్నప్పుడే మనం చాలా భయపడ్డాం. ఎందుకంటే సెక్యూరిటీ ఆ టైంలో కూడా ఈయన మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టి సెక్యూరిటీని అంతా కూడా డైవర్ట్ చేశాడు. ఆ టైంలో ఎన్ని దొంగతనాలు జరిగినాయి చెప్పండి, ఎన్ని రేపులు జరిగినాయి చెప్పండి. అంటే వాళ్ళు ఏంటంటే దొంగలకి ఇదొక సెక్యూరిటీ అంతా ఇటు ఉంటుంది. సో ఈ స్లమ్ ఏరియాస్, ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకు బోర్డర్ సెక్యూరిటీ ఎక్కడుంది చెప్పండి? బోర్డర్ సెక్యూరిటీ ఏదైనా స్ట్రిక్ట్గా నువ్వు చేసావా? లేదు. మేమేమైనా మాట్లాడేవనుకో మమ్మల్నే అంటాం మళ్ళా, బీజేపీ వాళ్ళు ఎలా చేశారు అలా చేశారని. మాకు సెంట్రల్ నుంచి ఎంత మేము చేయాలనుకున్నా స్టేట్ అనేవాళ్ళు మాకు సపోర్ట్ చేస్తేనే, కలిసి పనిచేస్తేనే పర్ఫెక్ట్ అవుతుందండి ఏ స్టేట్ అయినా. ఈయన మాతో కలిసి పనిచేస్తాడా? సిటీలోకి ఎంటర్ అవుతున్నారంటే అసలు ఎక్కడ జరుగుతోంది ప్రాబ్లం మీ అభిప్రాయం ప్రకారం? రప్పించుకుంటున్నారు వీళ్ళే. వాళ్ళు ఎంటర్ అవ్వట్లేదు, వీళ్ళు రప్పిస్తారు. రప్పించుకుంటున్నారు. అంటే వీళ్ళు కూడా ఏంటంటే సరైన టైం చూసి బాణాలు వేయడానికి ముందుగానే రప్పించి వాళ్ళని మేపి ఇక్కడ ఉంచుతున్నారు.